హాయ్ గైస్, వెల్కమ్ టు మోహిత్ వైడి ఛానల్. గైస్ ఈరోజు కూడా మంచి ఎడిటింగ్ గురించి చెప్తాను అనమాట. వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయండి. చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. అదేవిధంగా మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అండ్ గైస్ నేను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయండి. చూడండి, నేను పాస్వర్డ్ ప్రొటెక్షన్ అయితే ఉన్నాడు అనమాట. మనకి వీడియో ఎండింగ్ వరకు మీరు చూసినట్టయితే దానికి మీరు ఈజీగా జిప్ ఫైల్ని అయితే ఓపెన్ చేసుకోండి. మీరు కూడా ఈజీగా వీడియోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. కంప్యూటర్కి సంబంధించిన అంటే బిట్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడ అయితే మీరు ఈజీగా అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఎక్కడ స్కిప్ చేయడం చూడండి, కొంచెం లైక్ చేసి కొంచెం షేర్ చేయండి గైస్. మీరు షేర్ చేశారనుకో దట్టు ఇంకొంచెం మందికి అయితే రీచ్ అవుతుంది అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు బిట్ మార్క్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏదైతే అలర్ట్ మోషన్ ఉంటుందో అందులోకి అయితే చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడ వచ్చేసరికి మనకి బీట్ మార్క్ బై మోహిత్ వైటి అని అయితే మీరు ఇక్కడ బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. కంప్లీట్ మీరు చూసినట్టయితే మనకి 31 సెకండ్స్ అయితే ఉంటుంది. కావాలంటే మీరు అయితే ట్రిమ్ చేసుకోవచ్చు. కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు అక్కడ కూడా స్కిప్ చేయడం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఏదైతే బీట్ మార్క్ ఉందో ఫస్ట్ బీట్ మార్క్ దానిపై ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ ప్లస్ మీద ట్యాప్ చేసి మీరు సింపుల్గా ఇక్కడ ఏంటంటే ఒక పిక్చర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు ఏవైతే పిక్చర్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకున్నారో దాన్ని అయితే సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరికి అయితే రండి. వచ్చిన తర్వాత దీని అయితే ట్రిమ్ చేయండి. క్లియరెన్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ కంప్లీట్గా అయితే మీరు ఇక్కడ అడ్జస్ట్ అయితే చేయండి. అడ్జస్ట్ చేసిన తర్వాత కొంచెం ఈ విధంగా మీరు జూమ్ అయితే చేసుకోండి. అండ్ బీట్ మార్క్కి అండ్ ఇంకొక పిక్చర్ని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరికి అయితే రండి. వచ్చిన తర్వాత ఇక్కడ సింపుల్గా కట్ చేసి 3 లైన్స్ మీద ట్యాప్ చేయండి. ఇట్లా మీరు టోటల్ ఏవైతే ఎన్ని ఫొటోస్ అయితే మీరు యాడ్ చేయగలుగుతారు ఇక్కడ మొత్తం బీట్ మార్క్స్ అన్నింటిలో కూడా ఫొటోస్ అన్నింటిలో అయితే ఇక్కడ యాడ్ ఇక్కడ నేను ఫొటోస్ అన్నింటిలో కూడా అయితే ఇక్కడ యాడ్ చేస్తాను అనమాట. యాడ్ చేసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ బ్యాక్ అయితే వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు షేక్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది కదా, దాని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇందులో మనకు వచ్చేసరికి టోటల్ 4 ఎఫెక్ట్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ ఎఫెక్ట్స్ అన్నింటిని ఏ విధంగా యాడ్ చేయాలనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ బ్లెండింగ్ అవుతూ ఉండగా మనకి ఒక ఫస్ట్ ఎఫెక్ట్ అయితే ఉంది కదా, దాన్ని ఇక్కడ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసి లైన్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీరు కాపీ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసి సింపుల్గా దీన్ని అయితే మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడ మీకు బీట్ మార్క్ బై మోహిత్ వైటి అయితే ఉంది కదా, దాన్ని అయితే మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టార్టింగ్ ఏదైతే ఫోటో అయితే ఉందో మనకి బిట్ మార్క్లోని ఆ ఫోటోని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్ అని ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇవన్నిట్లో కూడా అయితే వదిలేసేయండి. వదిలేసిన తర్వాత ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కరెక్ట్గా ఒక 26 24 అట్లా అయితే ఉంటుంది. అక్కడికి అయితే రండి. చూడండి గ్యాస్, టోటల్ మనకి ఇక్కడ 26.20 అన్నమాట. ఇక్కడికి అయితే రండి గ్యాస్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే బీట్ మార్క్ ఉందో ఇది కొంచెం మనకి లెంత్గా అయితే ఉంటుంది అనమాట. అయితే ఈ పిక్చర్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఓపెన్ సింపుల్గా సెలెక్ట్ చేయండి. పిక్చర్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ మీద ట్యాప్ గ్యాస్. మీరు ఇక్కడ ఈ ఎఫెక్ట్ పెట్టేసిన తర్వాత వన్స్ మీరు అయితే బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ షేక్ ఎఫెక్ట్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి అనదర్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అయితే ఉండడం జరిగింది కదా. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు థర్డ్ ఎఫెక్ట్ అనమాట. థర్డ్ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. సింపుల్గా మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సింపుల్గా ఇక్కడ మీరు ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ కాపీ అయితే చేసుకోండి. కాపీ ఎఫెక్ట్స్ మన ట్యాప్ చేసి మనకి ఇది కాపీ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు బ్యాక్ అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు బీట్ మార్క్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత దీన్ని మీరు ఏ విధంగా ఎక్కడ పేస్ట్ చేయాలంటే ఇక్కడ స్టార్టింగ్లో ఒక పిక్చర్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, స్టార్టింగ్లో దీనికైతే ఎఫెక్ట్ పెట్టాం. తర్వాత మనకి ఇక్కడ చిన్నవి ఒక 4 పిక్స్ అయితే రావడం జరిగింది. ఆ తర్వాత ఇట్లా స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి ఒక చిన్న పిక్ అయితే ఉండడం అన్నమాట. దీనిపై ట్యాప్ చేసి మీరు సింపుల్గా టిలెన్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఎఫెక్ట్ని అయితే పెట్టేసేయండి. ఎఫెక్ట్ పెట్టగానే మనకి ఈ విధంగా లుక్ అయితే రావడం జరుగుతుంది. సింపుల్గా మళ్ళీ ఇట్లా స్క్రోల్ చేస్తే మనకి ఏవైతే చిన్న బీట్ మార్క్స్ ఉన్నాయో అవన్నిటికి మధ్యన ఒక ఇంకొక కొంచెం పెద్దది ఉండి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట బీట్ మార్క్ అనేది. దానికైతే మీరు సింపుల్గా ఈ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేయండి. సింపుల్గా ట్యాప్ చేయండి. ఇక్కడ టిలెన్స్ మీద ట్యాప్ చేయండి. పేస్ట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయండి. ఇట్లా మనకి ఏదైతే ఎన్ని అయితే ఉన్నాయో అవన్నిటికి కూడా సింపుల్గా ఈ విధంగా మీరు ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసి ఈ ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత అన్ని పిక్స్కి మీరు బ్యాక్ వెళ్ళి ఇక్కడ షేక్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు సెకండ్ ఎఫెక్ట్ గ్యాస్ ఇక్కడ మనకి చూడండి సెకండ్ ఎఫెక్ట్ ఏదైతుందో దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ టిలెన్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీరు కాపీ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేయండి. కాపీ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసిన తర్వాత వన్స్ మీరు బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ బీట్ మార్క్లోకి అయితే వెళ్ళండి. బీట్ మార్క్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్క్రోల్ చేయండి గైస్. ఇక్కడ స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూడండి మనకి ఏవైతే చిన్నవి ఉంటాయి ఇక్కడ చూడండి మనకి కొంచెం అయితే జూమ్ చేద్దాం. ఓకే, జూమ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చూడండి చిన్నవి ఏవైతే ఉన్నాయో అంటే మనకి ప్రతి దానికి కూడా అక్కడ 4 అయితే ఉండడం జరిగింది కదా. ఈ 4 వాటికి కూడా అయితే మీరు పెట్టేసేయాలి. సింపుల్గా ట్యాప్ చేయండి. ఇక్కడ టిలెన్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ సెకండ్ వన్ సింపుల్ ఈ విధంగా పేస్ట్ చేయండి. అండ్ థర్డ్ వన్ సింపుల్గా ట్యాప్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. అంతే. అట్లా మీరు ఈ 4 ఏవైతే ఉన్నాయో
అట్లా ప్రతి ఒక్కదానికి కూడా ఇట్లా అయితే పేస్ట్ చేయాలి. ఎఫర్ట్స్ యాడ్ చేస్తాము. ఎఫర్ట్స్ యాడ్ చేసిన తర్వాత మీరైతే బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ షేక్ ఎఫర్ట్స్లోకి అయితే వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ లాస్ట్ ఎఫర్ట్ ఏదైతే ఉందో దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ ఎఫర్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ కాపీ మీద ట్యాప్ చేయండి. అది లెన్స్ మీద ట్యాప్ చేసి కాపీ చేసేసుకోండి. కాపీ చేసిన తర్వాత మళ్ళీ బీట్ మార్క్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ బీట్ మార్క్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ జోన్ గ్యాస్ ఇంకా మీరు ఎక్కడ ఆగాల్సిన లేదు. ఇంకా డైరెక్ట్గా మీరు బ్యాక్ అయితే లైక్ లాస్ట్కి అయితే వచ్చేసాయండి. లాస్ట్కి వచ్చేసిన తర్వాత గైస్ ఇక్కడ దాకా మనకి ఎఫర్ట్స్ అయితే అయిపోయాయి అనమాట. ఇక్కడ దాకా మనకి అయితే ఎఫర్ట్స్ పెట్టాము. ఇప్పుడు ఇక్కడ ఏవైతే మిగిలిపోయాయో చూడండి, ఇక్కడ లాస్ట్లో మనకి చిన్నవి అయితే ఉంటాయి అనమాట. మొత్తం అన్నీ కూడా చిన్నవే ఉంటాయి మనకి. సింపుల్గా దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ ఎఫర్ట్స్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ పేస్ట్ మీద లాస్ట్ దాన్ని కూడా సింపుల్గా ట్యాప్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఈ విధంగా గైస్ మనం చాలా సింపుల్గా అయితే ఈ వీడియోని ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఈజీగా ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియోస్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం